ఎక్స్క్యూజ్ మీ సార్. Hey, hi. Please come in. Please have a seat, Vicky. Welcome to Soft Touch. కార్తీక్, you, sir. వరుణ్ ఈ మధ్య వర్క్ మీద కన్నా తను రాసుకునే చెత్త పంచుల మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ వర్క్ ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు. సర్లే వదిలేసి. He is Mr. Vicky. హలో. హాయ్. Vicky, she is Stella. New joining. మన టీం అంతా ఒకసారి పరిచయం చేయి. ఓకే కార్తీక్. క్యారీ ఆన్. రావు గారు ఏంటండి చూసారా దాన్ని? భూమికి జానడు లేదు. ఎందుకండి దానికి అంత కోపం? పక్కనేవాడు గొట్టంగాడు. న్యూ జాయినింగ్ అనుకుంటండి. అబ్బో, ఇది పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ. మరి సాఫ్ట్ టచ్ అని బట్టలు ఉతికే పేరు పెట్టుకుని పక్కన కంపెనీ యాడ్ చేస్తే సరిపోదండి రావు గారు. ఏంటి సుబ్బారావు గారు మంచి డిస్కషన్ లో ఉన్నట్టున్నారు. అదే మన బట్టలు ఉతికే కంపెనీకి. బట్లెక్కే కంపెనీయా? పాప మీరు గొడ్డు సేకరణ చేస్తున్నారు కదా, ఏ అవార్డు ఇద్దామా అని ఆలోచిస్తున్నాం. ఆస్కార్ ఇచ్చేయమంటారా? అది యాక్టర్లకు ఇస్తారండి. ఈవిడ కన్నా పెద్ద ఆర్టిస్ట్ ఎవరున్నారండి? అబ్బా వరుణ్ గారు ఆపండి. ఇతను విక్కీ, న్యూ జాయినింగ్. హాయ్. ఇక నుంచి మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే. మీ రిలేటివ్సా అండి? అబ్బే లేదండి. ఎందుకలా అడిగావు? మరి వాడు ఎక్కడ పోతాడు? చిన్నపిల్లడా తప్పిపోవడానికి దూడ్లా ఉన్నాడు. అయినా వరుణ్ గారు నేను చెప్పింది తనకి, మీకు కాదు. ఆయనకి చెప్పినా నాకు చెప్పినా ఒకటే, ఏదో రొట్ట మొహం వేసుకొని. అబ్బా చీ, ఇంకా నీతో మాట్లాడుతున్నాను చూడు. పా పోవే. ఏమండే ఎందుకండి మీకు అంత కోపం? మరి ఇంకేంటండి రావు గారు? సరే వదిలేసేయండి. చల్లగా 2 బీర్లు వేసుకుందాం పదండి. గుడ్ మార్నింగ్ రావు గారు. గుడ్ మార్నింగ్ వరుణ్ గారు. గుడ్ మార్నింగ్ స్టెల్ల గారు. గుడ్ మార్నింగ్. ఏంటండి జబ్బొచ్చిన కూడా డల్లుగున్నారు? హెడ్ఏక్ గా ఉందండి. అయితే వెళ్ళి 2 పెగ్లు రెడ్ లెవెల్ తాగండి. వరుణ్ గారు ఏంటి? అదే అశ్వగంధం, అల్లం అన్ని కలిసి టీ పొడి ఉంటది కదా, అది తాగండి. ఓ గుడ్ ఐడియా వరుణ్ గారు. అదే. అయినా మీరేంటండి అమ్మాయి ముందు రెడ్ లేబుల్ అంటారు పద్ధతి లేకుండా. అయినా దాన్ని చూసారా? నైట్ సిట్టింగ్ పిలిచామనుకో నీకు నాకు మిగలకుండా తాగేస్తుంది. అదే ఆవిడ కెపాసిటీ. స్టెల్లాలో అంత విషయం ఉందంటారా మాస్టర్? అడుగుదామా? స్టెల్ల గారు, రావు గారు మిమ్మల్ని ఏదో అడగాలంట ఏం అడుగుతామండి బాబు? కదా, చెప్పినప్పుడు మూసుకొని వినాలి. ఇది పద్ధతి అంటే. ఏంటి పిలిచావంట? మన కంపెనీ డెవలప్మెంట్ ఎలా ఉంది? యాజ్ ఇట్ ఈస్ ఉంది. నిజం చెప్పండి రా. బాగుంది కార్తీక్, నిజంగానే బాగుంది. సరే కానీ ఎందుకు పిలిచావు చెప్పు. నేను నీకు ఫైల్ పంపించా, చెక్ చేసావా? పంపించాలి పెద్ద ఫైలు. ఎవరికి కావాలి? అది ఎల్లుండి సబ్మిట్ చేయాలరా. చేసుకో. నేను మీ మేనేజర్ని రా. కార్తీక్ నేను మాట్లాడతాను కదా. ఇంతకీ మీరేం చేస్తున్నారు రావు గారు? అంటే ఇద్దరం కలిసి తిరుగుతున్నాం. ఇద్దరు కలిసినా? కార్తీక్ ప్లీజ్ ప్లీజ్. సరే పోండి, పోయి వర్క్ కంప్లీట్ చేయండి. ఎల్లుండి సబ్మిట్ చేయాలి. పోండి. దేనికి పిలవాలా? వదండి. వీళ్ళు మారారా. వరుణ్, కార్తీక్ పిలుస్తున్నాడు రా. ఇది పోయి చాడీలు చెప్పుంటుందండి రావు గారు నా మీద. నాకు అదే అనిపిస్తుందండి. బెస్ట్ ఆఫ్ లక్ అండి. ఇన్ని రోజులు కలిసి పని చేసాం చాలు. అంటే నన్ను పీకేస్తారని ఫిక్స్ అయ్యారా? ఏ డౌటా? ఎంత సాడిస్ట్ లో ఉన్నారు ఏంటండి? నేనా? రా. చూడండి ఎలా చూస్తున్నావు, దొంగకోలు పుట్టే మొగము. అది నాకు అలాగే అనిపిస్తుందండి. రా హే. వస్తున్నా నాకు. ఎందుకు దొబ్బుతున్నావు? కన్ఫర్మ్ ఈయన వాళ్ళు పీకేస్తాడు. ఏంటి కార్తీక్ పిలిచావంట? ఏంటి వరుణ్, స్టెల్లాతో అస్తమానం గొడవలు ఏంటి నీకు అసలు? అదే పని మాకు. ఆవిడతో గొడవపడ్డం. చూడు కార్తీక్, ఆఫీస్ అన్నాక ఇష్యూస్ ఉంటాయి. దాన్ని చూసి చూడనట్టు వెళ్ళిపోవాలంతే. ఏంటి మొహం దాచుకుంటున్నావు ఏంటి? అంటే ఇప్పుడు జరిగిందంతా చూసి చూడనట్టు వెళ్ళిపోవాలిగా. లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరప్ప. వీడు మారాడు. స్టెల్లా ఆ ఎదవ అంతే. వాడి గురించి వదిలేసి గో అండ్ డూ యువర్ వర్క్. ఏంటండి రావు గారు? గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ఆఫీస్ అంతా అడావుడుగుంది? స్టెల్లా ఏమన్నా మానేశారా? వరుణ్, హాయ్, మీరు ఇక్కడే ఉన్నారా? నన్ను గెలక్కుండా ఉండలేవా అసలు? ప్రతిరోజు దేవుణ్ణి ఎలా పూజిస్తామో రోజు మీ ఆశీర్వాదం తీసుకుంటే మీరేంటండి అలా అంటారు? బుల్షిట్. ఇంత చెప్తే రెడ్ బుల్ అంటదేంటండి? అది రెడ్ బుల్ కాదండి, బుల్షిట్. ఏదో ఒకటి నా మోడి. ఇంకేంటి లేడీస్ ఏమండి నైట్ ఇంతకీ ఇంటికి సేఫ్గానే వెళ్ళారా? ఎలా ఎల్లోనే తెలియదు కానండి, పొద్దున్న లేచాకే తెలిసింది ఇంటికైతే వచ్చానని. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వీడెవడండి బరిగొంతేసుకుని అరుస్తాడు? ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. హాయ్ గైస్. వచ్చేసాడు. పదండి వెళ్దాం. ఎక్కడికండి? అదేగా బాయ్ అన్నాడు. ఆయన బాయ్ అన్లా, హాయ్ అన్నాడు. గైస్, రేపటి నుంచి న్యూ వర్క్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుంది. ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని మీ మెయిల్కి సెండ్ చేసా. చూసి వర్క్ స్టార్ట్ చేయండి. ఎనీ డౌట్స్? ఏంటి నీ డౌట్స్? లాస్ట్ మంత్ శాలరీ ఇంకా ఇవ్వలేదు. వేస్తే ఈఎంఐ కట్టుకోవాలి. కాస్త పెద్ద మనసు చేసుకొని వేస్తే. నేనన్నది ప్రాజెక్ట్స్లో ఏమన్నా డౌట్ ఉన్నాయా అని. అదే శాలరీ. ఊరుకోబే. శాలరీ అంటే శాలరీ. ముందు వర్క్ స్టార్ట్ చేయి. సుబ్బారావు గారు, వరుణ్ గారు, ఏంటండి అప్పుడప్పుడు నాతో కూడా మాట్లాడచ్చు? నీతో మాకు మాట్లాడరా పిల్లపు. ఆఫీస్
నో సెన్సర్ డైలాగ్స్. ఓకే అండి. పాపం పిల్లాడండి, మనతో పాటు తిరుగుతూ ఉంటే ఏదో 4 మంచి మాటలు నేర్చుకుంటాడు. మీ ఇష్టం. మందు పక్కల మంచిగా మన పక్కన పడి ఉంటాడు. మంచిగా సరే, అయినా అండి పిల్లల్ని పాడు చేయడంలో మన ముందు ఎవరు లేరండి. ఆబ్వియస్గా. సరే మీరు మాట్లాడుతుండండి, నేను కార్తీక్ని కలిసి వస్తాను. సరే వెళ్ళండి. రెండు మినిట్ రారా. ఏంటండి రావు గారు? అంత శృంగారం ఉందేంట్రా నీలో? రావు గారు, రావు గారు. ఏంటారు దాన్ని? పిల్లప్పు. ఎక్స్క్యూజ్ మీ కార్తీక్. వరుణ్, నీ శాలరీ గురించి నేను మేనేజ్మెంట్తో మాట్లాడా. దాని గురించి కాదు కార్తీక్, నేను నీకోసం వచ్చా. అవును, ఎందుకు అలా ఉన్నావు? నా బాధ అంతా నీ గురించే వరుణ్. నా గురించా? అసలు నువ్వు ఈ మధ్య వర్క్ చేయట్లేదు తెలుసా? అది నిజం అనుకో. నువ్వు ఆఫీస్లో కత్తిలాంటి అమ్మాయిని తీసుకున్నావు అనుకో, నన్ను వర్క్లో ఆపడం ఎవ్వరి తరము కాదు. అదే నా బాధ. ఎక్కడ వర్క్ మానేసి అమ్మాయిలతో నువ్వు సోది పెడతావు అని. నేను ఇప్పుడు అలా చేయను కార్తీక్, నేను మారిపోయా. అది ఎప్పటి నుంచో. జస్ట్ నౌ ఐఎమ్ డీసెంట్. అరే పోరా నువ్వు అసలు. వరుణ్ గారు ఏమైందండి అలా ఉన్నారు? ఏమండే, శాలరీ ఇచ్చాడాడు? పిల్లలు ఆకలితో ఉన్నారు, కావాల్సిన ఇద్దామని లేదండి. ఏం మేనేజర్ అండి బాబు? మీకు కావాల్సిన ఇవ్వాలంటే ఆడు బ్రోతల కంపెనీ పెట్టుకోవాలి. రావు గారు, ఏ మాట కామాట, మీకు ఈ మధ్య నోటుదులు ఎక్కువైందండి. మరే మీతో తిరగబట్టే. అది కరెక్టే. అయినా మనం ఇద్దరు ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళు కదా. అంతేలే, కరెక్ట్గా చెప్పారు. అయినా ఏదో కలిసి తిరుగుతున్నప్పుడు ఫ్లోలో ఏదేదో అనుకుంటామండి, అవన్నీ నీసి మర్చిపోవాలి అంతే. సరే రండి, అలా దమ్మేసుకుంటూ మాట్లాడుకుందాం. అంతేనా? అదండి. అవునా? ఏ ఛీ, పక్కిలు కాల్చుకోవచ్చు కదా, స్మెల్కి చచ్చిపోతున్నా. ఇప్పుడు దీనికి ఇస్తాను చూడండి. మీరా? ఏ డౌటా? స్టెల్లా గారు సారీ అండి, మేమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. చిచ్చి, ఏదో జన్మ, ఎందుకు బతుకున్నావు? రండి రండి పద. చెప్తాను రండి. ఏంటి వరుణ్ గారు చాలా సీరియస్గా ఆలోచిస్తున్నారు? నా ఫ్రెండ్ ఒక పనికి మళ్ళీ ఏదో ఉన్నాడండి రావు గారు. పెద్ద పొడి చేస్తా పీకేస్తా అని చెప్పేసి అమ్మకి వెళ్ళి సారీ చెప్పొచ్చాడు. చిచ్చి, అలాంటి వాళ్ళు ఎందుకు పుడతారో కూడా తెలియదు. అర్థమైంది, ఆ పనికి మళ్ళీ నేనే కదా. మీరు భలే ఇంటెలిజెంట్ అండి రావు గారు. అది కాదండి. వెళ్ళి మూసుకొని కూర్చోండి. సర్లేండి. వరుణ్ గారు మీకు గుడ్ న్యూస్ అండి. ఏంటో అది? నా శారదం, నా పెండాకుడు. రేపటి నుండి మన ఆఫీస్లోకి కొత్త అమ్మాయిలు వస్తున్నారు. రావు గారు, ఇది విన్నారా? మన ఆఫీస్లో కొత్త అమ్మాయిలు జాయిన్ అవుతారంట. వావ్, ఇది నేను నమ్మలేకపోతున్నాను. మైక్ ఈ మధ్యలో మైక్ ఎవడండి? ఆయన పెద్ద హీరో అండి. అంటే నాకంటేనా? కాదులేండి, ఏమన్నా అంటే ఫీల్ అవుతారు. అయితే అనకండి. రే బుడ్డోడా, ప్రాంకింగ్ కాదుగా? కాదు, నిజం. ప్రూఫ్స్ ఏంటి? ప్రూఫ్సా? ఈ మధ్యన ప్రతి ఒక్కడు కనిపించిన ప్రతి బొక్కలో కెమెరా పెట్టేస్తున్నారు, మనకి తెలియకుండా రిలీజ్ చేస్తున్నారు. ఇది పెద్ద ఫ్యాషన్ అయిపోయిందండి. ఒక నిమిషం ఆగండి. రైట్ కెమెరా ఇక్కడ. రావు గారు, రావు గారు. చెట్లు ఆ, రావు గారు. ఎక్కడ? ఏంటండి రావు గారు? ఎక్కడ కెమెరా లేదండి, మనం సేఫే. అంతా ఓకే కానీ అండి, ఇందులో మీ షేర్ ఏం లేదుగా. అండే, నన్ను అనుమానిస్తున్నారా? నాకేం తెలియదండి బాబు, నన్ను నమ్మండి. సార్ నమ్మితే నమ్మని, లేదంటే లేదు సార్, నేను వెళ్ళిపోతా. పోరా బ్లడీ అన్ఎడ్యుకేటెడ్ ఫెలో, ప్రతి ఓడు ఆడేసుకుంటున్నారు. మీకుందండి రావు గారు. మళ్ళీ నా మీద పడ్డారేంటండి బాబు, నాకేం తెలియదని చెప్పానుగా. ఆఫీస్కి టైంకి రావాలని తెలీదా? అయినా మీరేంటండి ఇంత ఫాస్ట్గా వచ్చారు? అంటే అబ్బో. అది వద్దులే, ఏదో పెద్ద రీజన్ అయ్యి ఉంటుంది. రావు గారు, స్టెల్లా ఏంటండి కళ్ళార్పకుండా నన్నే చూస్తున్నట్టుంది. మీకు లైన్ వేస్తున్నామండి. చిచి, స్టెల్లా గారు, ఇదేం బాగోలేదండి, మీరు అలా చూడకండి. ఎంత ఇష్టం ఉంటే మాత్రం అలా కళ్ళార్పకుండా చూసేస్తారా? ఎచ్చి అబ్బే, నువ్వు వర్క్ చేస్తున్నావు లేదో చూస్తున్నా, నీ మీద ఇష్టంతా ఏం కాదు. రావు గారు, లైన్ వేస్తుందన్నారు. ఎవరికి తెలిసిండే మీ మీద నిఘా పెట్టారని. అయినా ఎందుకు సార్ అంత ఫ్రస్ట్రేషన్? ఏం సాధిస్తారు దాంతో? రాత్రి తాగిన ముందు ఎంత యాంగర్ ఉందో తెలియదు కానీ నా లైఫ్లో ఫ్రస్ట్రేషన్ అంతకు మించి ఉంది. స్వామి, ఇంకా లేట్ ఎందుకు? నా లైఫ్లో లైఫ్ పార్ట్నర్ చూపించు. ఈ సింగిల్ లైఫ్ ఇంకా ఎన్ని రోజులు లీడ్ చేయాలి స్వామి? సార్, ప్రతి కుక్కకి ఒక రోజు వచ్చినట్టు మీకు కూడా రోజు వస్తుంది సార్. ఫీల్ అవ్వకండి, ముందు వర్క్ చేసుకోండి. నువ్వు తిట్టావా పొగిడావా? ఏదోటి అనుకోండి. ఎక్స్క్యూజ్ మీ, మేనేజర్ రూమ్ ఎక్కడ? హలో మేనేజర్, అటు సైడ్ వెళ్ళండి. థ్యాంక్ యూ.
ఎక్స్క్యూజ్ మీ మే ఐ కమ్ ఇన్? యా ప్లీజ్ కమ్ ఇన్. అమ్మాయి వెళ్ళిపోయింది. ఇంక మీరు చూడడం ఆపండి. వెళ్ళిపోయిందా? అయినా మీరేంటి సార్ మరి అమ్మాయిని కొరికేసేలా చూస్తున్నారు? మరీ అంత అందంగా ఉంటే చూడరా ఏంటి? ఇంతకీ ఎవరా అమ్మాయి? తెలుస్తుందిలే సార్, కంగారు ఎందుకు? హాయ్ గైస్, షీఈ్ అలేఖ్య, న్యూ జాయినింగ్. హాయ్. హాయ్. నువ్వు నీ కక్కుర్తి. అలేఖ్య ప్లీజ్ బీ సీటెడ్. ష్యూర్. ఏయ్, ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయి ఫస్ట్. హలో. హాయ్. హాయ్. ఏంటండి మరీ ఇంత అందంగా ఉన్నారు? ఓ. కాఫీ తాగారా? మ్హూ. తాగుదామా? యా ష్యూర్. చూసారా సార్, వాడు మీకంటే ఫాస్ట్గా ఉన్నాడు, తెగ్గోకేస్తున్నాడు. అదే నాకు అర్థం కావట్లే రావు గారు. ఎక్కడో కాలుతున్నట్టుంది రావు గారు. అంటే డైరెక్ట్ గా అనండి స్టెల్ల గారు, ఇలా నా చిట్టి గుండా నడిచేయకండి. సరే సరేలే కూర్చో. సారీ. అయినా మా బాధలు మీకేం తెలుసులే. శీతాకాలం వచ్చిందంటే చాలు అందరూ పెళ్ళం పక్కన పడుకుంటే నేను దుప్పటేసుకుని పడుకుంటున్నా. అరే రే, చాలా పెద్ద సమస్య వచ్చింది సార్ మీకు. అంతే కదా సార్ మన సింగిల్ కష్టాలు. అంతే. ఏంటి మీరు కూడానా రావు గారు? మీకు పెళ్ళైంది కదండి. ఏదో అలా. రావు గారు మీకు పెళ్ళైందా? ఏదో సార్ అలా కుదిరేసింది. ఈ విషయం నాకు చెప్పనే లేదు. మన మధ్య టాపిక్ ఎప్పుడు రాలేదు కదా సార్. అంటే మీరు కూడా మీరు సిగ్గు పడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. సర్లే, నైట్ పార్టీ అరేంజ్ చేయండి, తాగేసన్నా మర్చిపోతా. తప్పదా? తప్పదు. సరే. ఏంటి వరుణ్ గారు మాతో మాట్లాడరా? అయ్యో అదేం లేదండి. కార్తీక్ ఏమో మీ గురించి ఏదేదో చెప్పాడు. ఏం చెప్పాడండి? అంటే అమ్మాయి కనబడితే ఎలా పడేయాలా అని ట్రై చేస్తారని, ఫ్లర్ట్ చేస్తుంటారని, ఇంకా అలా అలా. ఆడికుందులేండి. ఏమన్నారు? అదే కార్తీక్ నా మీద కొంచెం ప్రేమ ఎక్కువలేండి. ఓ, భీమవరం మీది? అవునండి, మీకెలా తెలుసు? తెగ రెస్పెక్ట్ ఇచ్చేస్తుంటాను. మీదెక్కడండి? పక్కనే, కాకినాడ. ఫస్ట్ మీరు అండి అండం ఆపుతారా? మీకే తెలుసు కదండి అక్కడ వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారని. మా ఊరు ఒకటే నేర్పిందండి, ఎదుటివాడు చిన్నోడైనా సరే పెద్దోడైనా సరే రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడడమే. అది మా బ్లడ్లోనే ఉందండి. ఓ, కార్తీక్ చెప్పినంత చెడ్డోళ్ళు అయితే కాదు మీరు. కార్తీక్, ఇప్పుడు ఇంత అర్జెంట్గా ఈ మీటింగ్ ఎందుకు అరేంజ్ చేసావు? చూడు కార్తీక్, ఇంట్లో ఏమీ పని లేకపోతే దుప్పటి కప్పుకొని పడుకోవాలి, మమ్మల్ని ఇలా దొబ్బకూడదు. పాపం స్టెల్లా చూడండి, బ్రష్ కూడా చేయకుండా వచ్చేసింది. వరుణ్, నీ గురించే మాట్లాడుతున్నా స్టెల్లా. వరుణ్, అలేఖ్య కొత్తగా జాయిన్ అయింది కాబట్టి ఈ మీటింగ్ అరేంజ్ చేశా. వెల్కమ్ టు సాఫ్ట్ టచ్ అలేఖ్య. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గైస్. ఇంకో విషయం మీకు తెలియదు ఏంటంటే తను మీకంటే వర్క్ లో సీనియర్, హే, అందుకే తనను వేరే కంపెనీ నుంచి హైర్ చేసుకున్నాం. కాఫీ అయితే తాగుదామా? ఇకపై తనే మీ టీం లీడ్. మంచి ఆలోచన కార్తీక్, మేము ఇక్కడున్న పెద్ద పీకేదేం లేదు, వచ్చిన వాళ్ళకన్నా వర్క్ ఇద్దాం, అంతేగా స్టెల్లా? వరుణ్ గారు, పోనీ రెస్టారెంట్కి వెళ్దామా? అంటే లేదు. వాడు చూడండి మళ్ళీ మొదలు పెట్టాడు. వాడు మళ్ళీ మొదలెట్టు. సరే మరి ఎక్కడికి వెళ్దాం? వెతుకుతుంది. ఆగస్టెల్లా నువ్వు ఉండే ఊరికే. అంతా మీ ట్రైనింగే. నేనేం చేశానండి బాబు, నాకేం తెలియదు. అరే నేను చెప్పేది ఏంటి, మీరు గోక్కోవడం ఏంట్రా? నా లడ్డూల ప్రాజెక్ట్ ఉంటే ఏంటి పోతే ఏంటి? ఉండమని చెప్పాను కదా. నాకు ఈ సీన్ నచ్చలేదు, అర్జెంటుగా మార్చేయండి. అంతేనా? లొకేషన్ షిఫ్ట్. ఇప్పుడు హ్యాపీయా? ఫుల్ హ్యాపీ. కలుపుకోండి ఇప్పుడు కావాల్సినంత. ఏంటి? పులిహార. రే వరుణ్, మళ్ళీ ఏం దూలపని చేశారండి? ఏమో అండి, ఎవరికి తెలుసు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు గ్రూప్ లో కవితలు రాసి పెట్టొద్దని? వరుణ్ గారు, మీరు కవితలు కూడా రాస్తారా? మీలో ఈ టాలెంట్ కూడా ఉందండి. కార్తీక్, ఒకసారి చదివి వినిపించు. వద్దు రావు గారు, టాలెంట్ తొక్కే ఇద్దండి, పర్లేదు వినిపించండి. సరే మీ ఇష్టం. ఆకాశంలో ఉంది చుక్క, నేలపై ఉంది మొక్క, బా వాటే టైమింగ్ అండి. థ్యాంక్స్. మా ఇంటి పక్కన ఉంది కుక్క, మేము నములుతాము ఆకు ఒక్క, ఎర్రగా అవుతుంది పక్క. ఛీ. బాగుంది సార్, నిజంగానే బాగుంది. బాబుకి నచ్చినట్టుంది కవిత. వరుణ్ గారు, దీన్ని ఎవరైనా కవిత అంటారండి? రావు గారు ఇంకా ఉందండి. వద్దు, ఇంకా ఆపే ఈ చండాలం, ఇది చాలు. చెప్పానా ఇలాంటి ఎదవ కవితలు రాయొద్దని? పని చేసుకో. థూ. ఛీ, అనవసరంగా టాలెంట్ ని తొక్కేస్తున్నారు. ఉంటేగా తొక్కడానికి. కార్తీక్, అర్జెంట్గా లీవ్ కావాలి. నువ్వు ఏం పీక్తున్నావు అని లీవ్ ఇవ్వాలి వరుణ్? ఏం పీకలేదుగా, అందుకే లీవ్ ఇవ్వు. నేను ఇవ్వను పో. ఇప్పుడు నువ్వు లీవ్ ఇవ్వకపోతే నీకు ఫోటోకి దండేసి రిప్పన్ స్టేటస్ పెట్టేస్తా, తర్వాత నీ ఇష్టం. ఇది ఎక్కడ గోల వరుణ్? ఇస్తావా ఇవ్వవా? సరే తీసుకోపో. థ్యాంక్సే.
ఎవడే మర్చిపోయా, దాచుకో. ఏంటిది? లీవ్ లెటర్. ఛ! ఎక్కడికి వెళ్ళారండి వరుణ్ గారు? కార్తిక్ దగ్గర లీవ్ అడగడానికి వెళ్ళానండి. అదేంటి రేపు హాలిడే కదా? ఏ? రేపు సండే. ఓ షిట్, అనవసరంగా వర్క్లో పడి సండే అని కూడా మర్చిపోయా. సో మచ్ వర్క్. ఓ, ఆయన అనవసరంగా పెన్ను పేపర్ బొక్క. మీ స్మైల్ చాలా బాగుందండి. ఈ ఓవరాక్షన్ చూడకపోతున్నాం. థ్యాంక్స్ అండి. మరీ ఎక్కువైపోతుంది. కాదండి రావు గారు, నేను జాబ్ జాయిన్ అయినప్పటి నుంచి చూస్తున్నా. అసలు మన వర్క్ ఏంటండి? అలా అడిగారండి బాబు. సాఫ్ట్వేర్ అండి మనం చాలా డిగ్నిఫైడ్గా ఉండాలి. ఓన్లీ ఇంగ్లీష్ సినిమాలు మాత్రమే చూడాలి. ఆ, మ్మ్. ఇంకా అదే ఆ జుట్టు ముళ్ళ పందికి లేచినట్టు ఉంటాయి చూసారా బొమ్మలు, యానిమేషన్. అవి మాత్రమే చూడాలి. అవి కూడా అవే ట్రెండ్. ఓ ట్రెండ్. మరి వచ్చిందండి. ఏం మాట్లాడుకుంటున్నారేంటి? వినపడుతుందండి బాబు, చంపేస్తుంది. స్లోగానే చెప్పా, వినపడదు. వినపడింది. అంటే నీ చెవులు బాగా పనిచేస్తున్నాయి స్టిల్లా? అది మాకు తెలుసు. చెప్పానా వినపడుతుందని? వినిపించినట్టుంది. హలో. హాయ్. ఇంకా ఊరికి అలా ఇక్కడ ఎవరు లేరు కానీ సిగ్గుపడ్డా ఆపుతావా? అయినా నేను ఈ ఆఫీస్లో ఎవరు జాయిన్ అమ్మన్నారే? ఏదో అలా కుదిరిపోయింది. నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. నీకు సర్ప్రైజ్ ఇద్దామని. ఇచ్చావుగా, పెద్ద షాక్. బుజ్జి బంగారం. నోరు మూసుకో. సర్లే, ఒక అగ్గి. No. ప్లీజ్. నో, ప్లీజ్. ఐ సెడ్ నో. ఏ వరుణ్, ఎక్కడున్నావు? బా వీడొక్కడు నన్ను తొబ్బడానికి. అలెక్కే గారు, కాఫీ తాగుతారా? నో థ్యాంక్స్. పోనీ టీ తాగుతారా? వద్దండి. ఏం తాగుతారండి? కాస్త విషయం ఇవ్వరా? వరుణ్ గారు. ఏంటి నోరులేస్తుంది? నువ్వు ఎంప్లాయీవా ఆఫీస్ బాయ్వా? అస్తమా నువ్వు దొబ్బుతుంటావు. యహ, ఏంటి మీ గోలా? వర్క్ చేసుకొనియకుండా. స్టెల్లా గారు, మీతో తర్వాత మాట్లాడతా. మీకు నో డైలాగ్స్. ఈ మధ్య మీకు కోపం మరీ ఎక్కువైపోతుందండి వరుణ్ గారు. ఆడేదో ముచ్చట పడుతున్నాడు, వదిలేయండి సార్. వదిలేస్తే నాకు ముంచెలో ఉన్నాడు. ఏమన్నారు? పని చేసుకోండి సార్. అంత కోపం ఎందుకండి బాబు? సర్లేండి. వికీ, ఏంటి? వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉందిరా. ఎవరిద్దరి మధ్యలో? ఆ వరుణ్ అండ్ అలెక్య. కదా, నాకు అదే డౌట్గా ఉంది. కానీ అలెక్కే నిప్పే. ఎంత నిప్పైనా ఆరిపోవాల్సిందేలే. సరే, నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నా. రేపు కలుద్దాం. సరే, ఓకే. హోయ్, నేనే. నువ్వా? నువ్వేంటి ఇక్కడ? నువ్వు ఒంటరిగా ఉంటావని తోడుగా వచ్చా. సంతోషం. సర్లే కానీ తిన్నావా? లేదు. తినలే? లేదు. ఏంటిది? మీకోసం డిన్నర్ తెచ్చా. తినే టైం లేదులే. ఇంకా ఎంతసేపు? టైం పడుతుంది. సర్లే కానీ ఇవ్వు. వదిలే. ఇవ్వు, నేను వర్క్ చేస్తా. వద్దు. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ.
ఇట్స్ ఓకే. కొంచెం ఓవర్ అయినట్టు అనిపించట్లేదా? పర్లేదులే. సో ఇంకా ఇగో మనం ఎలాగైనా కష్టపడి పనిచేసి మన కంపెనీని పైకి లేపాలి. వరుణ్ సార్ లేవండి సార్, ఏంటి రావు గారు బా, పొద్దు పొద్దున్నే? లేవండి సార్. ఏ బాబు పడుకొని చాలుగా లేవు. గురువు గారికి శుభోదయం. వరుణ్ గారు ఏంటండి ఇది? నైట్ అంతా వర్క్ చేస్తూ అలా చెప్పానా వరుణ్ గారు నిప్పని? మ్మ్. సరే సార్, పాపం పని చేసి బాగా అలసిపోయినట్టున్నారు, వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. వెళ్దాం. మ్మ్. వరుణ్ గారు ఏంటండి ఇది? ఏం చేసే స్టెల్లా? నువ్వే చూడు. ఏమండి మళ్ళీ ఏం చేశారండి? కుదురుగా ఉండరా మీరు? నేనేం చేశానండి? చూసే ప్రతి అమ్మాయి నవ్వదు, నవ్వే ప్రతి అమ్మాయి ప్రేమించదు, విశ్వదాభిరామ అమ్మాయిల్ని నమ్మకురా మామ. ఇట్స్ ఫ్యాక్ట్ అండి, తప్పే ఉంది అందులో. ఉమ్, బస్ స్టాప్లో బస్ దొరుకుతుంది కానీ పుల్ స్టాప్లో పుల్ దొరుకుతుందా? వావ్, మైండ్ బ్లోయింగ్ అండి. మీ టైమింగ్కి డైలాగ్కి టేకే బో. థ్యాంక్సే. కుందరరే. అయినా పంపించి చదువుకోవాలి కానీ ఇలా అందరికీ వినిపించి ఫేమస్ చేస్తారా? అఘోరించాంలే. మొన్న అయినా ఇప్పుడు మీరు నా టాలెంట్ని తొక్కేస్తున్నారు. ఒక రైటర్ అవుదాం అనుకోవడం తప్ప, ఈ లోకం నన్ను యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఈ కవిత లాగవు. అంతే, చిటికలు చిటికలు చిటికలు. ఆ, మామూలుగా ఉండదు మనతోటి. అంతే అంతే. ఆటాడేసుకుంటాం. ఛీ, ఏమంటారు అలేఖ్య గారు? చిప్పే. రెండండి అంత మాట అనేసారు. ఇట్స్ ఓకే, ఫైన్. ఇది మాట్లాడు. ఏంటండి వరుణ్ గారు చాలా బిజీగా ఉన్నారు, వర్క్ చేసుకుంటున్నారా? లేదండి, ప్యాకెట్ ఆడుకుంటున్నా. మీరు ఒక హ్యాండ్ వేస్తారా? ప్యాక. నైస్ జాబ్. మూసుకొని పని చేయండి. సార్ ఏంటి రావు గారు వర్క్ చేసుకుంటున్నారా? ప్లీజ్ డిస్టర్బ్ చేయకండి, బిజీగా ఉన్నాను. నా ల్యాప్టాప్ ఏదో పని చేయడం లేదండి. అది పని చేసినా మీరు పీకేదే ఉందండి, మీరు ఏం లేదు కదా? ఏ డైలాగ్ రావట్లేదా? నో కమెంట్. అది మామా ఎక్కడున్నావు? బయట ఉన్నావా? వస్తున్నా నాకు. ఎక్కడికి వెళ్తున్నారు ఈయన? ఎవడెవడికో ఇస్తున్నారు ఆస్కార్లు, వీడికి ఇవ్వాలి ముందు. నిజమే, ఇదేదో తేడాగానే ఉంది. అలేఖ్య, అలేఖ్య, అలేఖ్య. నేనేం చేశా? అంతా నీ వల్లే. అలా కోపంగా చూడకే బాబు, భయమేస్తుంది. సరే ఇప్పుడు నేనేం చేయను? అయితే మళ్ళీ కొట్టించుకో. సరే కొట్టే. ఆ సౌండ్ ఏంటి సుబ్బారావు గారు? దీపావళి కదండి, పిల్లలు ఏమన్నా క్రాకర్స్ కాల్చుకుంటున్నారు అనుకుంటా. నిజమేలే. మరీ గట్టి కొట్టేశావే. ఆ కొటేషన్స్ ఏంట్రా? జీవితంలో మళ్ళీ ఎప్పుడు రాయికి చెప్తున్నా. సర్లే, ఒక హగ్గి. దా. మీరేంటండి ఎక్కడ ఉన్నారు? లోపల ఏం చేస్తున్నారు? డౌట్స్ ఉంటే క్లియర్ ఏంటి చేస్తాను. మీరే? డౌట్స్ ఎవరికి? ఆవిడకా మీకా? ఆవిడికి. ఏమండే ఇలాంటి పనులు చేయడానికి ఆఫీస్ దొరికిందా మీకు? ఏమైందండి? ఇది లిప్స్టిక్, మీరు లోపల కిస్ పెట్టుకున్నారు కదా? అది కాదండి. లేదు లేదు లేదు, ఇది అదే, ఇది అదే అది కాదండి. కన్ఫర్మ్ అండి, ఇది అదే, మీరు కిస్ పెట్టుకున్నారు, నాకు తెలుసు. బాగుందా కిస్? బాగుందండి, కిస్ అంట, కిస్.
హ్మ్. ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్యలో? ఏమో ఎవడికి తెలుసు. ఛ. ఏదో జరుగుతుంది. మామూలుగా ఉండదు అంతే. అరే షాపింగ్కి వెళ్దాం కదా? అనుకున్నానండి. కదా. ఈడొచ్చి- హే ఇస్ దిస్ ఆఫీస్ ఆర్ ఫిష్ మార్కెట్? ఏంటిది అసలు? రావు గారు మీరేం చేస్తున్నారు? మీ వర్క్ కంప్లీట్ అయిందా? కార్తీక్, నా వర్క్ అయిపోయింది కార్తీక్, చూపినా దా. ఇదిగో చూ. అమ్మతంగా ఎంత మోసం. వర్క్ ఫినిష్ అయిపోయింది సార్. స్టెల్లా నువ్వు కూడా వీళ్ళతో కలిసిపోయావా? నో కార్తిక్, ఐ హావ్ కంప్లీటెడ్ మై వర్క్. కామేష్ మీకు మెయిల్ చేశాను, ఏమైంది? కార్తీక్, నీకు ఆల్రెడీ మెయిల్ చేసి చెక్ చేసుకోలేదా? వరుణ్ ఆ. ఈవినింగ్ లోపు వర్క్ కంప్లీట్ చేసి ఇంటికెళ్ళు, లేదంటే ఇక్కడే ఉంటావు. బొక్కలే, ఇది పెద్ద బిగ్ బాస్ హౌస్. లోపలికి వెళ్తే బయట రాకుండా ఉండడానికి. వింటాడు వింటాడు. ఏంటి? అదే కార్తీక్, వర్క్ ఫినిష్ చేస్తా అంటున్నా. దట్స్ బెటర్, డూ ద వర్క్. అయినా ఆడితో మీకు ఎందుకండి? గుడ్ మార్నింగ్ వరుణ్ గారు. ఏం సంగతిలో? ఏ ఉంటాయండి, అన్నీ మామూలే. వరుణ్ గారు, హ్మ్? ఎందుకో ఈ మధ్య మీరు మరీ నాటుగా తయారవుతున్నారు అనిపిస్తుందండి. ఏంటి నేనే? మీరే. ఊరుకోండి రావు గారు. మ్, ఇప్పటికే 2 సార్లు దొరికిపోయాం కదా, అందరికి తెలిసిపోయి ఉంటుంది. వాళ్ళకేం తెలీదు, నువ్వేం చెప్పకు. ఇంకా ఎన్ని రోజులు ఇలా? ఏమో తెలీదు. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ టూ బంగారం. అయినా రేపు నీకు సర్ప్రైజ్ ప్లాన్ చేశా. ఆ, ఏంటది? రేపు చెప్తా, వెయిట్ అండ్ సీ. హ్మ్? వస్తున్నా కదా. అదేంటండి మొహం మీద డోర్ వేసేసాడు? వీళ్ళంతా ఏంటి నైట్ మీద పడ్డారు? ఎవరు లోపల? ఎవరు లేరండి. మరి మాట్లాడుతుంది ఎవరో? దెయ్యం. చా, డోర్ తీయండి సార్. రండి. డోర్ తీయడానికి ఎంతసేపు వై? ఎవరన్నారు లోపల? ఎవరుంటారు? కూర్చోండి కూర్చోండి. నీకు ఆఫీస్ వర్క్ అంటే ఈ గెటప్ బాగా సెట్ అయిందిరా. బుజ్జి, హాట్ వాటర్ పెట్టాను, ఎవరు వచ్చారు? ఏ, నువ్వేంటి ఇక్కడ? ఏంటి మీకు పెళ్ళైందా? చూసారా రావు గారు, మెల్లో మంగళసూత్రం కూడా లేదు. మీరు ఇంకా మంగళసూత్రం దాకా వచ్చారండి. ఆ గోడలకు చూడండి, ఎక్కడ ఇద్దరు ఫోటో కూడా లేదు. వరుణ్ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చెయ్యి. వరుణ్ గారు, మీ ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ సార్. రావు గారు అని చెప్పి గుండెల్లో గుణపం దించారు సార్. షీఈ్ మై వైఫ్. హిస్ మై హస్బెండ్. ఇంత అందమైన వైఫ్ ని పెట్టుకొని సింగల్ అంటావు ఎందుకు? జోక్ చేశా. అచ్చి, సర్ప్రైజ్ అన్న వీళ్ళేనా? చిచి, వీళ్ళు కాదు. మహి, అరే మహి, అక్క miss you. చాలా మిస్ అయ్యాను నిన్ను. బాగున్నాను రా. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే అక్క. ఎంత మిస్ అయ్యాను తెలుసా మిమ్మల్ని. సారీ అక్క. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే రా. హ్యాపీ బర్త్డే అలెక్య. హ్యాపీ బర్త్డే Happy birthday, అలెక్య. Alekya. థ్యాంక్ యూ గైస్. ఆకలేస్తుంది, కేక్ కొత్త తినేద్దాం.